ఈ ప్రపంచంలో ఏ యుద్ధమైనా ఇద్దరి మధ్య జరుగుతున్నప్పుడు ఒకడు గెలవడం సహజం. కానీ అదే యుద్ధం ఇద్దరు ఓడిపోతే లేదా ఇద్దరు గెలిస్తే వాళ్ళ మధ్య ఏం జరిగిందన్న సాక్ష్యం చెప్పడానికి మనుషులు ఉంటారు, ప్రకృతి ఉంటుంది, అప్పుడప్పుడు ఆ దేవుడు ఉంటాడు. కానీ ఈ కథలో మాత్రం కాలం ఉంది. ఆ కాలం పేరే స్ప్రింగ్ సీజన్. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। हाँ, जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना। अरे ओले ओले ओ, ओले ओले ओ। సుప్దీప్కి కొరియర్ వచ్చా. మణిదీప్, సుఖ్దీప్ మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ లోపల ఉన్నాడు, పిలుస్తాను. దాదా 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 పార్సల్ వచ్చింది. क्या కొరియర్ स्विम से क्या? అవునన్నా. एक मिनट స్వీట్ ఎందుకంటే అన్నా తీసుకోండి అన్నా. తీసుకో, రేపు మావాడిది బర్త్డే, పార్సల్ ముందుగానే తెచ్చిచ్చావు కదా అందుకే. సరే ఒక పని చేయండి, ఇలాగా మొత్తం స్వీట్ బాక్స్ తీసుకోండి అన్నా. థ్యాంక్ యూ అన్నా. దాదా ఈ డ్రెస్ కొనడం కోసము అసలు 3 years నుంచి నువ్వు బర్త్డేనే సెలబ్రేట్ చేసుకోలేదు. సరే, పెట్టిన 5,000కి ఏసారైనా బాగా చేసుకో. కలకత్తాలో ఆ నరకం నుంచి బయటకు వచ్చాక 3 ఏళ్ళ తర్వాత నీ మొహంలో ఆనందం చూస్తున్నాను. నేను ఒకసారి వెళ్ళి ఆ బట్టలు వేసుకొని చూసుకొని వస్తాను. అంతవరకు షాప్ చూసుకుంటూ సరే, ఓనర్ ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకొని రా. ముందా లొంగి మార్చుకెళ్ళు. సరే సరే. కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల. ఆ కేకు ఎక్కడో తయారైంది. ఆ మాట కూడా తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట. అది పట్టుకుని పోయడం, ఆ కత్తితోనే నోట్లో పెట్టడం, రేపు నీ నాలుగు కోసేస్తానన్నట్టుగా. ఈ కేకులు కోసి వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పలేమా, పుట్టినరోజు జేజీలు అని చెప్పలేమా, టు యూ ఏమిటండి. ఓ అన్నా, లేవన్నా, ఓ అన్నా, లేవన్నా. నేను ఎలా లేపాలి నాకు తెలుసు కానీ జపం 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 కొంగ జపం, తపం 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 దొంగ తపం. జపం 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 కొంగ జపం, తపం తపం. ఏడున్నాం మనం? 50 గంటకి బతకర్రే అన్న. అరే పొద్దున్నే లేపినవన్నా, వాడిని ఎవరినో వెతుకుదామని. ఇప్పుడు లేచి అడుగుతున్నావు నన్ను ఏడున్నావు అని.
ఏంట్రా ఫేస్ అలా సిరాగ్గెట్టావు? ఏందన్నా 3 రోజులు నా పెళ్లి పెట్టుకుని రోడ్ల మీద తిప్పుతున్నావు? ఏంట్రా మళ్ళీ నీకు పెళ్ళా? అవునన్నా, మొన్ననే ఫిక్స్ అయింది. చాలా మంచి శుభవార్త చెప్పావురా. ఎవర్రా అబ్బాయి? మమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలన్నా, వాళ్ళ నుంచే ప్రపోజల్ వచ్చింది. ఏ? ఏ? అయినా ఇందాక ఏమన్నావు నువ్వు? అబ్బాయి అన్నావు కదా? లేదురా అమ్మాయి అన్నాను. లేదు 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 లేదు, నువ్వు ఇందాక అబ్బాయి అనే అన్నావు. నా మరీ అబ్బాయిని పెళ్లి చేసుకునేలా కనిపిస్తున్నాను అన్న నీకు. చెప్పరా అబ్బాయి అయితే ఉంటే నేనేమనుకోను, చాలా ఓపెన్ మైండెడ్. ఏ చన్నాడన్నా? పక్కవాడి నుంచి కాల్ వస్తుందంటే మరణం మనం ముందున్నట్టే. అసలు మనం ఫోటోలో ఉన్నోడిని ఎందుకు వెతుకుతున్నామన్నా? అసలు ఆ బ్యాగ్లో ఏముంది? నువ్వు భగవాన్ కాల్ ఎందుకు ఎత్తట్లేదన్నా? చెప్పన్నా అసలు ఏం జరిగింది? చెప్పు మన్సూర్. బాయ్ ఎక్కడున్నారు? మనం లూటీ చేసిన సరుకును కలెక్ట్ చేసుకోవడానికి లొకేషన్కి వచ్చా. బాయ్ మీరు అర్జెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. మన వాళ్ళు పోలీసులు దొరికిపోయారు. రే మన్సూర్, ఏం మాట్లాడుతున్నావు? ఇది 5వ సారి మనోళ్ళు పోలీసులు దొరికిపోవడం. మనం వేసే ప్రతి అడుగు పోలీసులు ముందుగానే కనిపెట్టేస్తున్నారు. మన గ్యాంగ్లనే ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎల్లుండి మనకి యాంటోనియా నుంచి సరుకు వస్తుంది. పెద్ద ఎత్తున లూటీ, డైమండ్స్. పోలీసులకు దొరకకుండా పని జరిగిపోవాలి. అందుకు భగవాన్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. స్ప్రింగ్ సీజన్, ఇది ఒక ఆన్లైన్ క్లోతింగ్ యాప్. యాంటోనియో నుంచి వచ్చే డైమండ్స్ ఆన్లైన్ ద్వారా స్మగ్లింగ్ చేయబోతున్నాం. రేపు నువ్వు స్ప్రింగ్ యాప్లో నుంచి ఒక నార్మల్ కస్టమర్ లాగా డ్రెస్ ఆర్డర్ పెట్టాలి. ఆ డ్రెస్ లోపల డైమండ్స్ ఉంటాయి. అది ఎవ్వరూ అంత ఈజీగా కనుక్కోలేరు. డెలివరీ బాయ్ మనోడే. ఆ రోజు ఆర్డర్ చేసిన వేరే కస్టమర్స్కి వాళ్ళ పార్సిల్స్ ఇచ్చేసి చివరిగా మన పార్సిల్ మనకి ఇచ్చేస్తారు. మన పార్సిల్ మనకు వచ్చేసాక వెబ్సైట్ 2 days వరకు బ్లాక్లో ఉంటుంది. డెలివరీ బాయ్ అవైలబుల్గా ఉండడం, ఎవరికి డౌట్ రాకుండా. ఇదన్న మన ప్లాన్. సరే మన్సూర్, ఇంక నుంచి నేను అదే పనిలో ఉంటా. ప్లాన్ ప్రకారం ఆ రోజు మనకి డెలివరీ రావాలి, కానీ మధ్యలో పార్సల్స్ మారిపోయాయి. ఈ విషయం భగవాన్కి తెలిసేలోపు మన డైమండ్స్ ఉన్న డ్రెస్ మన దగ్గర ఉండాలి. ఆ కూలోడు పనిచేసే షాప్ ఇదే. హలో, ఆ కూలోడికి కాల్ చేశాను. వాడున్న లొకేషన్ చెప్పాడు. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు, నేను పోయి మన పార్సల్ తీసుకొస్తా. నేను ఒంటరిగా ప్రయాణించి పోరాడే యుద్ధం ఇది. హాయ్ గైస్, నీకోసం గిఫ్ట్ తెచ్చా. గిఫ్టా?
చెప్పు దాదా. విడు విడు నాకొచ్చిన డ్రెస్ నాది కాదు కంగారు పడకు. నీకు వచ్చిన డ్రెస్ నీది కాదా? కాదు సరే మరి డెలివరీ బాయ్ కాల్ చేసి చూడకపోయావా? చేశాను, ఫోన్ కలవట్లేదు. సరే డెలివరీ బాయ్కి నేను ట్రై చేస్తాను అంటూ, నువ్వు టెన్షన్ పడకు, నేను ట్రై చేస్తాను. విడు ఏమైనా తెలిసిందా? దాదా నేను ట్రై చేస్తున్నాను కానీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. వెబ్సైట్ కూడా వెళ్ళి చెక్ చేశాను, అది కూడా బ్లాక్ అయింది. నాకు తెలిసి మనల్ని మోసం చేశారా. ఆన్లైన్లో ఇలాంటి ఫ్రాడ్ చాలా జరుగుతుంది ఈ మధ్యలో. పోనీలు వదిలేసే డ్రెస్సే కదా. అవును, ఇంతకు నీకు వచ్చిన డ్రెస్ ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడమే తప్ప కొత్త బట్టలు ఎప్పుడూ కొనుక్కోలేదు. చాలామందికి ఒక డ్రెస్సే కదా అనిపించవచ్చు, కానీ అది కొనుక్కోవడానికి గత 3 ఏళ్ళుగా నా పుట్టినరోజు కూడా జరుపుకోలేదు. తీరా కొందామని ఆర్డర్ పెడితే వేరేదో డ్రెస్ వచ్చింది. ఎంతో ట్రై చేశాను కానీ ఎవ్వరూ స్పందించలేదు. చివరికి మోసపోయాను. ఆ నిమిషం కోపం ఎక్కడ చూపించాలో తెలియలేదు. ఇంకా బాధతో వచ్చిన డ్రెస్ వేసుకొని నా పుట్టినరోజు జరుపుకున్నాను. ఓకే సారీ బ్రదర్, జరిగితే జరిగిపోయింది. బ్యాగ్లో పార్సల్ ఉంది, అది మీరు తీసుకెళ్ళిపోండి. మీ దగ్గర నా పార్సల్ ఉంది, అది నాకు ఇచ్చేసేయండి. ఇవ్వండి పెద్ద పార్సల్. థ్యాంక్ యూ. పోనీలే, మొత్తానికి నీ పార్సల్ నీకు వచ్చేసింది. బ్రదర్, పార్సల్ కోసం నన్ను ఎత్తుకుంటూ ఇంత దూరం వచ్చారు. ఇంతకీ పార్సల్లో ఏంటి అంత స్పెషల్? ఇది నా వైఫ్ కోసం తీసుకున్నా, మ్యారేజ్ డేకి. అదే స్పెషల్. ఓ, ఆల్ ద బెస్ట్ బ్రదర్. వాట్ ద ఫక్, ఇవి రియల్ డైమండ్స్ కావు. ఈ ఫేక్ డైమండ్స్ ఎవరు మార్చారు? సరుకు పంపిన యాంటోనియా? కాదు, ఆ డెలివరీ బాయా? లేకపోతే వీడు తను వెళ్ళి 5 నిమిషాలు అవుతుంది కదా. అవుతుంది దాదా. తను నాతో మాట్లాడిన విధానం చూశాక ఈ పార్టీకి కనిపెట్టేయాలి.
డైమండ్స్ నీ దగ్గర ఉన్నాయని అనుమానం కన్ఫర్మ్ అయిన రోజు నిన్ను ఎలా కొడతానంటే నువ్వు ఎంత ఎత్తులో కూర్చున్నా ఆ కుర్చీని రగ్గొట్టి కింద కూర్చోబెడతా. కింద కూర్చోవడం నాకు కొత్త ఏం కాదు. ఆ మాటకు వస్తే ఈ యుద్ధం నేనే మొదలుపెట్టా, కుదిరితే నేనే ముగిస్తా.